సో హాయ్ గైస్, టుడే వీడియోలో మీకు ఒక పోస్టర్ డిజైన్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో, అది కూడా ఫ్రీగా ఏ విధంగా చేసుకోవాలో అనేది ఈ వీడియోలో అయితే స్టెప్ బై స్టెప్ అయితే చెప్పానన్నమాట. సో మీరైతే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. సో మీకు ఈ పోస్టర్ అనేది డిజైన్ చేయాలంటే మీకు క్యాన్వాస్ సంబంధించిన అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. సో మీరైతే దానిపై క్లిక్ చేసి ఓపెన్ చేసి సైన్ అప్ అయితే కండి. సో ఇప్పుడైతే మీకు ఇక్కడ కనిపించినటువంటి పోస్టర్ ఏ విధంగా క్రియేట్ చేశానో మీరు కూడా ఇదే విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే మీకు డిఫరెంట్‌లో మీరైతే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ పిజ్జాకి సంబంధించి, ఫుడ్‌కి సంబంధించిన పోస్టర్ అనేది క్రియేట్ చేశాను కదా. సో మీరు ఇక్కడ టీ స్టార్‌కి సంబంధించిన పోస్టర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే ఏదైనా రెస్టారెంట్‌కి సంబంధించిన పోస్టర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టర్స్ అయితే మీరైతే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఇప్పుడు ఈ ఫుడ్‌కి సంబంధించిన పోస్టర్ అనేది ఏ విధంగా క్రియేట్ చేశానో ఈ వీడియోలో అయితే చెప్తాను. క్యాన్వాని అయితే ఓపెన్ చేయండి. క్యాన్వాని అయితే ఓపెన్ చేశాక మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. సో మీరు ఇక్కడ సోషల్ మీడియా అని ఉంది కదా మిడిల్‌లో, సో దానిపై అయితే క్లిక్ చేయండి. దానిపై క్లిక్ చేస్తే ఇక్కడ డిఫాల్ట్‌గా అయితే ఈ మనకు హైట్ వెడల్పుకి సంబంధించిన పోస్టర్కి సంబంధించిన పేజ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మనకు డిఫాల్ట్‌గా అయితే వచ్చేసింది. దానిపై క్లిక్ చేసి సో దీని యొక్క రెజల్యూషన్ వచ్చేసరికి మనకు 1080 x 1080 ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ డిఫరెన్స్ వచ్చినా మీకు అక్కడే ఆప్షన్స్ ఉంటుంది. సో దానికి సెలెక్ట్ చేసుకొని మీరైతే ఈ పేజ్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో మనకైతే బ్లాంక్ పేజీ వైట్లో వచ్చింది కదా. సో ఇప్పుడు నేను దీనికి కలర్ చేంజ్ చేయాలనుకున్నా, లేదంటే దీనికి బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలనుకుంటున్నా. సో దాని కొరకు మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి సెర్చ్ బాక్స్లో బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన కలర్స్ అయితే వస్తాయి. లేదంటే మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనగానే కింద నేమ్స్ వస్తాయి. దానిపైన ఏదో ఒకటి క్లిక్ చేయగానే మనకి కొన్ని బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన డిజైన్స్ అయితే వస్తాయన్నమాట. సో మీరైతే దానిపై అయితే క్లిక్ చేయండి. సో నేనైతే ఇప్పుడు ఒకటి సెర్చ్ చేశాను కదా. సో నేను సెర్చ్ చేశాక దీనిపై ఒకటి అయితే క్లిక్ చేస్తాను. చూడు, క్లిక్ చేసి మీకు ఇక్కడ ఫస్ట్ వన్ క్లిక్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ క్లిక్ చేస్తే ఈ విధంగా వచ్చింది కదా. సో ఈ విధంగా వస్తే ఇక్కడ మళ్ళీ దానికి సంబంధించిన ఆ మోడల్కి సంబంధించిన టెంప్లెట్ యొక్క స్టైల్స్ అనేది ఓపెన్ అయ్యాయి అనమాట. సో నేనైతే ఈ టెంప్లెట్కి సంబంధించిన స్టైల్స్లో నాకు ఈ కలర్ వద్దనుకుంటున్నాను కాబట్టి సో నేనైతే ఇక్కడ బ్లూ కలర్ది కావాలనుకున్నా. సో నేనైతే ఇప్పుడైతే ఇక్కడ ఉన్న బ్లూ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. బ్లూ కలర్కి సంబంధించి ఈ బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకుంటున్నాను అనమాట. ఒకవేళ మీకు ఇక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్స్ ఏవి కూడా నచ్చలేదంటే మీకు మీ గ్యాలరీలో ఏమైనా బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయంటే అవి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకొరకు మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ గ్యాలరీ అని అయితే ఉంది కదా. సో మీరైతే ఆ గ్యాలరీపై అయితే క్లిక్ చేయొచ్చు అనమాట. క్లిక్ చేస్తే మీకు మీ గ్యాలరీలో ఏ అయితే బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడైతే చూపిస్తుంది. సో మీరు అక్కడ నుండి కూడా మీరైతే ఆ బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు ఇంతకుముందు మీరు ఏదైనా ఇదే క్యాన్వాని యూజ్ చేసి ఇంతకుముందు ఏదైనా యూజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఉంది అంటే అవి ఎక్కడ ఉంటాయంటే మీరు ఇంతకుముందు యూజ్ చేసింటే అప్లోడ్స్ అనే ఫైల్ ఉంటుంది. సో కింద అప్లోడ్స్ అని ఉంది కదా. సో మీరైతే ఇక్కడ అప్లోడ్స్ పైన క్లిక్ చేస్తే మీరు ఇంతకుముందు ఏవేవైతే యూజ్ చేశారో అవన్నీ కూడా ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. సో మీరు అక్కడ నుండి కూడా మీరైతే తీసుకోవచ్చు అనమాట. ఏదైనా మీకు అక్కడ నచ్చిన బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ, ఏదైనా ఇమేజ్ ఉన్నా కానీ మళ్ళీ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఇప్పుడైతే ఒకటైతే యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మనకైతే అదే బ్యాక్గ్రౌండే ఉండాలా, బట్ ఇంకొకటి యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను ఒక ఇమేజ్ అనేది. సో అది కూడా బ్యాక్గ్రౌండ్ ఓన్లీ కలర్ ఉందన్నమాట, హాఫ్ కలర్లో. సో ఇక్కడ చూశారు కదా, పింక్ ఉంది. సో దీన్ని అయితే యూజ్ చేసుకుందాం అనుకున్నా. సో దాని కొరకు అది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట నేను. సో అది సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ పైన ఫ్లిప్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మనకు అది రొటేట్ కావాలనుకుంటే మనకు ఫ్లిప్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి మనకు కావాల్సిన విధంగా రొటేట్ అవుతుంది. అంటే మీకు హారిజెంటల్గా కానీ లేకపోతే వర్టికల్ కావాల్సితే వర్టికల్ కానీ ఫ్లిప్ అయితే అవుతుందన్నమాట. అలాగే మీకు ఇక్కడ మనకు సంబంధించిన రొటేట్ అనేది అంటే ఇప్పుడు ఇక్కడైతే ఫ్లిప్ అయింది కదా, ఇక్కడ అవతలికి యువతలికి. ఇప్పుడు మనం రొటేట్ చేయాలనుకుంటే దాని పక్కనే మనకి క్రాప్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దానిపై క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఆప్షన్. దానిపై క్లిక్ చేశాక ఈ విధంగా వస్తే ఆప్షన్స్ కిందికి స్క్రోల్ చేస్తే కొంచెం కింద రొటేట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని అయితే రొటేట్ చేసుకోవచ్చు అనమాట. సో విధంగా రొటేట్ చేసుకొని నేనైతే ఇప్పుడు దాన్ని రొటేట్ చేస్తున్నాను చూడండి. సో ఈ విధంగా రొటేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా రొటేట్ చేసుకొని ఉంచుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకు రొటేట్ చేసిన తర్వాత మనం ఇది మనకి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళాలన్నమాట. సో దాని కొరకు మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఇమేజ్పై క్లిక్ చేస్తే ఇక్కడ 3 డాట్స్ కనపడుతున్నాయి కదా. సో దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కింద ఆప్షన్లో లేయర్స్ అని కనపడుతుంది కదా. సో దానిపై క్లిక్ చేయండి. దానిపై క్లిక్ చేస్తే ఇక్కడ మళ్ళీ సెండ్ బ్యాక్గ్రౌండ్ అని సెండ్ బ్యాక్ ఉంది కదా. సో అందులో సెండ్ బ్యాక్ అయితే క్లిక్ చేయండి. సో సెండ్ బ్యాక్ క్లిక్ చేస్తే మనకు దానికి అంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా. సో ఆ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో దానిపై అయితే క్లిక్ చేశాను చూడండి నేను. సో దానిపై క్లిక్ చేస్తే మనకు బ్యాక్ అయితే వెళ్ళిపోయింది అనమాట. సో ఇక్కడ వెళ్ళిపోయాక మళ్ళీ నాకు నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా ఉన్న మనకి
కలర్ అనేది ఈ ఆఫ్ కలర్ అనేది నాకు రైట్ సైడ్లో ఉంచాలనుకుంటున్నాను. సో దాని కొరకు నేను మళ్ళీ కూడా ఇక్కడ ఉన్న ఫ్లిప్‌ని అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే మళ్ళీ ఫ్లిప్‌ని అయితే క్లిక్ చేశాను. ఫ్లిప్పై క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫ్లిప్ హారిజాంటల్ ప్లస్ ఫ్లిప్ వర్టికల్ ఉంది కదా. సో ఇప్పుడు ఫ్లిప్ హారిజాంటల్ అని క్లిక్ చేస్తే మనకు ఫ్లిప్ హారిజాంటల్ అయితే వచ్చిందనమాట. సో దీన్ని మళ్ళీ కొంచెం కాస్త అడ్జస్ట్ చేసుకొని సెట్ చేసుకున్నాను. సో ఇక్కడ చూపించిన విధంగా అయితే సెట్ చేసుకున్నాను అనమాట. సో మీరు కూడా ఈ విధంగా అయితే సెట్ చేసుకోవచ్చు. అలాగే నాకు ఇంకో బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవాలనుకున్నాను. సో దాని కొరకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అంటే వుడ్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అనేది నేనైతే తీసుకోవాలనుకున్నాను. సో దాని కొరకు మళ్ళీ ఎలిమెంట్స్లోకి రండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఎలిమెంట్స్పై క్లిక్ చేసి ఇక్కడ వుడ్ అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అయితే ఓపెన్ అయ్యాయి అనమాట వుడెన్కి సంబంధించి. సో అందులో మనకి ఫ్రీ వర్షన్ ఏదైతే ఉందో అది మాత్రమే మనం అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే మనకి ఇక్కడ ఎల్లో కలర్ గుర్తుంది కదా. సో అవి అయితే మనకు సెలెక్ట్ చేసుకోవడానికి ఉండదనమాట. సో ఆ సింబల్ అయితే ఏవైతే లేవో అవి మాత్రమే మనము అందులోనే చూసి మనం ఏదైతే ఉంటుందో ఎల్లో కలర్ గుర్తు లేకుండా అందులోనే చూసి మనం అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం యూజ్ చేస్తుంది ఫ్రీ వర్షన్ కాబట్టి క్యాన్వాకి సంబంధించి. సో అవి మాత్రమే యూజ్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇప్పుడైతే ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఒకటి సెలెక్ట్ చేసుకున్నాక దీన్ని మళ్ళీ బ్యాక్లో పంపించాలనుకుంటున్నాను. అంటే దీని బ్యాక్గ్రౌండ్ అనేది మళ్ళీ వీటికి సంబంధించి బ్యాక్లో పంపించాలనుకుంటున్నాను బ్యాక్గ్రౌండ్లో. సో అందుకొరకు నేను మళ్ళీ ఆ ఇమేజ్కి క్లిక్ చేస్తే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా. 3 డాట్స్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేశాక లేయర్స్ అని ఉంది కదా, అంటే లేయర్ అని ఉంది కదా. సో ఆ లేయర్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసి సెండ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సెండ్ బ్యాక్గ్రౌండ్ పై క్లిక్ చేసి మొత్తం కూడా మళ్ళీ అది బ్యాక్ వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ విధంగా అయితే బ్యాక్ పంపించాను. ఇప్పుడు ఎలిమెంట్స్ పై క్లిక్ చేసి సెర్చ్లో స్క్వేర్ అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మనకి ఒక స్క్వేర్కి సంబంధించి ఆ సింబల్ అనేది మనకైతే ఓపెన్ అవుతుంది అనమాట. సో మనకు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక సో మనకి ఇక్కడ యాడ్ అవుతుంది. యాడ్ చేసినాక దీని సైజ్ అనేది కరెక్ట్ మనకు రైట్ సైడ్కి ఎంత కావాల్సో అంత అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేశాక నీకు ఇంతకుముందు నేను ఇక్కడ 3 డాట్స్ పై అయితే క్లిక్ చేశాను కదా. సో 3 డాట్స్ పై క్లిక్ చేసి బ్యాక్ అయితే పంపించాను కదా. సో ఇప్పుడు ఏం చేశానంటే ఇక్కడ పొజిషన్ ఉంటుంది రైట్ సైడ్లో. సో దానిపై క్లిక్ చేసి ఇక్కడ అరేంజ్ అని ఉంది కదా. సో దానిపై క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేయగానే మొత్తం కూడా బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది బ్యాక్ వెళ్ళిపోయింది కదా. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ వుడ్కి సంబంధించిన ఒపాసిటీ అనేది తగ్గిద్దాం అనుకుంటున్నాను. సో దాని కొరకు నేను ఏం చేశానంటే మళ్ళీ పొజిషన్ పై అయితే క్లిక్ చేశాను అనమాట. సో ఆ పొజిషన్ పై అయితే క్లిక్ చేశాక ఇక్కడ లేయర్స్ ఉన్నాయి కదా. సో లేయర్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ లేయర్స్లో మనకు వుడ్కి సంబంధించిన ఒపాసిటీ తగ్గిద్దాం అనుకుంటున్నాం కాబట్టి సో ఆ వుడ్కి సంబంధించి సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ రైట్ సైడ్లో పైన ట్రాన్స్పరెన్సీ సింబల్ అయితే ఉంది కదా. సో దానిపై అయితే క్లిక్ చేయండి. దానిపై క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఈ వుడ్కి సంబంధించిన ఒపాసిటీ అనేది 100లో ఉంది కదా. సో ఇప్పుడు నేను దాన్ని 26లో పెడుతున్నాను చూడండి. సో 26లో పెట్టాను అనమాట ఒపాసిటీ అనేది. సో ఆ 26లో పెట్టినా కానీ మనకు ఆ వుడ్కి సంబంధించిన ఒపాసిటీ అనేది మనకు ఇంతకుముందు అయితే తిక్కువగా కనపడుతుండే కదా ఇమేజ్ అనేది, ఇప్పుడైతే లైట్గా కనపడుతుంది. సో నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న బ్లూ కలర్ కూడా మిక్స్ అయి వచ్చినట్టు కనపడుతుంది. ఆ వుడ్ కలర్ అనేది చేంజ్ అయినట్టు కనపడుతుంది. సో ఈ విధంగా అయితే కనపడుతుంది. సో నెక్స్ట్ నేను ఏం చేశాను, బ్యాక్గ్రౌండ్లో ఉన్న బ్లూ కలర్ మొత్తం కూడా మనకు వుడ్ ఎంత మట్టుకు ఉందో అంత మట్టుకు సైజు కావాలి కాబట్టి దాని హైట్ అనేది కాస్త ఇంక్రీజ్ చేశాను అనమాట. అంటే కిందికి లాగాను. సో ఈ విధంగా అయితే రెండు కూడా మిక్స్ అయ్యి ఉన్నట్టు కనపడుతున్నాయి. సో ఈ విధంగా సెట్ చేశాను బ్యాక్గ్రౌండ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎలిమెంట్స్లోకి రండి. ఎలిమెంట్స్లోకి వచ్చేసి మీరు ఇక్కడ పిజ్జా స్లైస్ అనేది సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి మీకు ఇక్కడ కొన్ని ఇమేజెస్ అయితే చూపిస్తుంది కదా. సో ఇక్కడ ఆల్ కాకుండా ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫొటోస్ సెలెక్ట్ చేసుకుంటే ఈ పిజ్జాకి సంబంధించిన ఇమేజెస్ అన్నీ కూడా ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇందులో ఏదైతే మీకు ఫ్రీగా ఉంటుందో మీరు అది మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇక్కడ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను చూడండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ వచ్చింది కదా. సో నేను ఇప్పుడు దీని సైజ్ అనేది తగ్గిద్దాం అనుకున్నాను. సో దాని కొరకు కాస్త సైజ్ తగ్గించాను. తగ్గించి దీని పొజిషన్ అనేది సెట్ చేసుకుంటున్నాను అనమాట. సో మీరు కూడా ఈ విధంగా అయితే సెట్ చేసుకోండి. అలాగే నేను దీంతో పాటు ఇంకో ఇమేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో దాని కొరకు ఇంకో ఇమేజ్ పై అయితే అంటే మనకు కట్ ఆఫ్ పీస్ ఉంటుంది కదా. సో అది సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నాను. సో నేను అది మాత్రమే తీసుకున్నాక దీని రొటేషన్ అనేది కాస్త చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి దీన్ని కాస్త రొటేట్ చేశాను. అలాగే దీని పొజిషన్ ఎక్కడ కావాలో అక్కడ సెట్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ సెట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఆరెంజ్ బ్యాక్గ్రౌండ్లో ఆరెంజ్ ఉంది కదా. సో దాన్ని ట్రాన్స్పరెన్సీ అనేది కాస్త తగ్గియాలనుకుంటున్నాను. సో దాని కొరకు నేను ఇక్కడ ట్రాన్స్పరెన్సీపై క్లిక్ చేశాక ఇక్కడ ట్రాన్స్పరెన్సీ ఎంత ఉందో అది చూసుకొని మీరు ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకొని సెట్ చేసుకోండి. నెక్స్ట్ తర్వాత ఎలిమెంట్స్ పై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ సర్చ్ బాక్స్లో ట్రయాంగిల్ అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక మీకు ట్రయాంగిల్ షేప్స్ అనేవి వస్తాయి. సో నేను ఇక్కడ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను చూడండి. ట్రయాంగిల్ అనేది సెలెక్ట్ చేసుకుంటే నాకు ఇక్కడ ఈ ఇమేజ్లో ఇన్సర్ట్ అయిందనమాట. సో డిఫాల్ట్గా నాకు ఇక్కడ ఆరెంజ్ కలర్లో అయితే ఇన్సర్ట్ అయింది. సో నేను ఇప్పుడు దాని కలర్ చేంజ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో దాని కొరకు ఇక్కడ నేను
పైన కలర్ ఆప్షన్పై అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేశాక ఇక్కడ కలర్లు అనేది చూపిస్తుంది అనమాట. సో మీరు ఏ కలర్ కావాలో ఆ కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇప్పుడైతే బ్లాక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాక దీని పొజిషన్ అనేది కాస్త రొటేట్ చేద్దాం అనుకున్నాను. సో దాని కొరకు అయితే కాస్త రొటేట్ చేశాను. సో తర్వాత నేను అదేవిధంగా ఈ కార్నర్ కూడా రేడియస్ అనేది తగ్గిద్దాం అనుకున్నాను. సో దాని కొరకు ఇక్కడ నేను పైన కార్నర్ సింబల్ ఉంది కదా, సో కార్నర్ సింబల్ పై అయితే క్లిక్ చేశాను అనమాట. క్లిక్ చేస్తే ఇక్కడ ఈ విధంగా వస్తుంది. సో మా కార్నర్ రౌండింగ్ అనేది ఎంతలో కావాలో అంత అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే షార్ప్ అనేది కాస్త రౌండ్ అయితే అవుతుంది అనమాట. సో ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాక దీని పొజిషన్ అనేది సెట్ చేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ ఏం చేశానంటే ఈ ఇమేజ్ అనేది బ్యాక్ పంపించాలి కాబట్టి సో దాని కొరకు ఇప్పుడు నేను ఇక్కడ పైన పొజిషన్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దానిపై అయితే క్లిక్ చేశాను అనమాట. దానిపై క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లేయర్స్ అనేటివి వచ్చాయి చూడండి. సో ఇక్కడ లేయర్స్ అనేవి వచ్చాయి కదా. సో మీకు ఇంతకుముందు వేరే విధంగా చెప్పాను కదా. సో ఇప్పుడు అదే ప్రాసెస్లోనే ఇక్కడ డిఫాల్ట్గా మనకైతే ఈ బ్యాక్ మన ట్రయాంగిల్కి సంబంధించిన లేయర్ అనేది సెలెక్ట్ అయింది కదా. సో నేను ఇప్పుడు ఇక్కడ లేయర్లో మనం ఇంతకుముందు చూపించిన విధంగా 3 డాట్స్ పై క్లిక్ చేసి ఇక్కడ లేయర్ అని ఉంది కదా, సో దానిపై క్లిక్ చేసి సెండ్ బ్యాక్ అంటే ఓన్లీ ఒక పిజ్జా వెనకాల అంటే కటింగ్ పిజ్జా బ్యాక్ సైడే వెళ్ళింది అనమాట. అలాగే మళ్ళీ నెక్స్ట్ కూడా లేయర్ పై క్లిక్ చేసి సెండ్ బ్యాక్గ్రౌండ్ అంటే పూర్తిగా ఇమేజ్కి సంబంధించి మొత్తం కూడా టోటల్ బ్యాక్గ్రౌండ్ అనేది వెళ్ళిపోయింది అనమాట. సో ఈ విధంగా వెళ్ళిపోయింది కదా. సో మనకి ఇట్లా కాకుండా ఓన్లీ పిజ్జా ఉంది కదా, సో ఆ పిజ్జా బ్యాక్ సైడ్ మాత్రమే ఈ ట్రయాంగిల్ షేప్ అనేది రావాలా అనుకుంటున్నాను. సో దాని కొరకు నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇంతకుముందు ప్రాసెస్ లెక్క కాకుండా ఇక్కడ ఉన్నాయి కదా లేయర్స్ అన్నీ. సో ఇందులో మనం డ్రాగ్ చేసినామంటే మనకి ఏ పొజిషన్ అంటే ఎక్కడ సైడ్ ఉంచాలనేది డ్రాగ్ చేసినామంటే అక్కడ సైడ్ వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, ఇక్కడ చూపించిన విధంగా అనమాట. సో నేను ఇప్పుడు మొత్తం బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోయింది కదా. సో నేను ఇక్కడ నుండి నాకు పిజ్జా బ్యాక్ సైడ్ మాత్రమే కావాలా. సో దాని కొరకు కింది నుండి ఇక్కడ పిజ్జా ఉంది కదా, ఆ పిజ్జా బ్యాక్ సైడ్లో సెట్ చేయాలనుకుంటున్నాను. సో ఈ విధంగా అనమాట ఇక్కడ చూపించిన విధంగా. సో ఈ విధంగా చూపిస్తే చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఓన్లీ పిజ్జా బ్యాక్ సైడ్ మాత్రమే వచ్చిందనమాట. అంటే టోటల్ బ్యాక్గ్రౌండ్ అనేది కాస్త ఫ్రంట్కి వచ్చి పడింది అనమాట. సో ఈ విధంగా అయితే డ్రాగ్ చేసుకోనికే ఉంటుందన్నమాట ఇందులో. సో ఇది ఆప్షన్ అనమాట. సో ఈ విధంగా అయితే డ్రాగ్ చేసుకోవచ్చు. సో అలాగే నెక్స్ట్ నేను ఇప్పుడు ఒక అవుట్లైన్ అనేది తీసుకుందాం అనుకున్నాను. సో దాని కొరకు నెక్స్ట్ ఇక్కడ ఎలిమెంట్స్ పై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ సర్చ్ బాక్స్లో ట్రయాంగిల్ అవుట్లైన్ అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ ట్రయాంగిల్ అవుట్లైన్స్ అనేది కొన్ని ఇమేజెస్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఇందులో ఒకటి సెలెక్ట్ చేసుకోండి మీకు ఏది కావాలో అది. సో నేను ఇక్కడైతే ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాక డిఫాల్ట్గా అదైతే నాకు ఆరెంజ్ కలర్లోనే వచ్చింది. అయితే ఇప్పుడు నేనేం కలర్ చేంజ్ చేయట్లేదు. బట్ ఇక్కడ నేను దీని సైజ్ అనేది కాస్త రొటేట్ చేసి కాస్త ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో రొటేట్ చేసి కాస్త ఇంక్రీజ్ చేస్తాను చూడండి. ఇంక్రీజ్ చేశాక నేను ఈ పొజిషన్ అనేది కాస్త నేను దీని బ్యాక్గ్రౌండ్ పంపించాలనుకుంటున్నాను. అంటే మనకు కావాల్సిన పొజిషన్ అనేది అంటే ఇప్పుడు ఈ పిజ్జాకి సంబంధించి బ్యాక్ సైడ్ పంపించాలనుకుంటున్నాను. సో దాని కొరకు కూడా సేమ్ ఇక్కడ పొజిషన్ ఉంది కదా, సో దానిపై క్లిక్ చేస్తే ఇక్కడ లేయర్స్ చూపిస్తుంది కదా. సో లేయర్స్ చూపిస్తే నేను ఇక్కడ పిజ్జా బ్యాక్ సైడ్ మాత్రం రావాలనుకుంటున్నాను. సో దీని పొజిషన్ అయితే బ్యాక్ సైడ్ అయితే పంపించాను అనమాట ఇక్కడ డ్రాగ్ చేసుకొని. సో అలాగే ఈ విధంగా ఇక్కడ చూపించిన విధంగా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ నాకు ఇందులో మనకు ఆరెంజ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, సో నాకు ఏదో డిస్టర్బెన్స్ ఉంది. సో నాకు అందుకొరకు నేనైతే దీనైతే డిలీట్ చేద్దాం అనుకున్నాను. సో దాని కొరకు నేను ఇప్పుడు మళ్ళీ లేయర్స్ను ఇక్కడ ఆరెంజ్ ఉంది కదా లేయర్, అంటే ఆరెంజ్ బ్యాక్గ్రౌండ్ యొక్క లేయర్ ఉంది కదా, సో దానిపై క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, అందులో ఆ 3 డాట్స్ పై అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని అయితే డిలీట్ చేశాను అనమాట. సో ఇక్కడ నాకైతే అది వద్దనుకుంటున్నాను కాబట్టి నేను దాన్ని అయితే డిలీట్ చేశాను. సో ఇప్పుడు మనకి ఇంతకుముందు బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, అంటే వుడ్ అలాగే మనకు బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది. సో అది మొత్తం కూడా కాస్త కిందికి డ్రాగ్ చేశాను, ఎందుకంటే మొత్తం కూడా నాకు ఫుల్గా కావాలి కాబట్టి కాస్త కిందికి డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేశాక ఈ అవుట్లైన్ అలాగే దీని పొజిషన్ ఉంది కదా, సో నాకు కావాల్సిన విధంగా అయితే నేనైతే ఇక్కడ సెట్ చేసుకున్నాను అనమాట. సో ఈ విధంగా అయితే మనమైతే సెట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ నేను ఇప్పుడు చిల్లీస్ అనేటివి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మనకు ఇక్కడ మళ్ళీ కూడా ఎలిమెంట్స్ పై అయితే క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ బాక్స్లో చిల్లీ అనేది సెర్చ్ చేశాను. సెర్చ్ చేశాక కింద గ్రీన్ చిల్లీ అనేది ఉంది కదా, సో దానిపై అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సెలెక్ట్ చేసుకుంటే మనకు ఈ గ్రీన్ చిల్లీకి సంబంధించి కొన్ని ఇమేజెస్ అయితే వచ్చాయి చూడండి. సో ఇందులో నేను 2 ఇమేజెస్ అయితే యాడ్ చేద్దాం అనుకున్నాను. సో 2 అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుంటే మనకు చూసుకోవచ్చు ఇక్కడ మన పోస్టర్ పై అయితే ఇన్సర్ట్ అయ్యాయి. సో ఇందులో దీని సైజ్ అనేది నేను డిక్రీజ్ చేసి నాకు కావాల్సిన పొజిషన్ అనేది సెట్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా. సో మీరు కూడా మీకు కావాల్సినది చిల్లీయే కాదు, మీరు ఏదైనా సరే
లీవ్స్ కానీ వేరే మీకు కావాల్సిన ఎలిమెంట్స్ తీసుకోవచ్చు. సో ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. సెర్చ్ చేసుకొని మీరు ఇక్కడైతే యాడ్ చేసుకోవచ్చు అనమాట, ఇన్సర్ట్ చేసుకొని. సో నేను ఇప్పుడు ఈ గ్రీన్ చిల్లీ యాడ్ అయితే చేసుకున్నాను కదా. సో నెక్స్ట్ నేను రెడ్ చిల్లీకి సంబంధించి 2 ఇమేజెస్ అయితే తీసుకుందాం అనుకున్నాను. సో దాని కొరకు ఇందులోనే ఉన్నాయి కాబట్టి 2 ఇమేజెస్ అయితే ఇన్సర్ట్ చేసుకున్నాను. ఇన్సర్ట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను అనమాట. సో మనకి ఇక్కడ యాడ్ చేసుకున్నాక దీని పొజిషన్ నేను కావాల్సిన ప్లేస్లో అయితే ఇక్కడ మీకు ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు కూడా సెట్ చేసుకోవచ్చు. నేను సెట్ చేసుకున్న తర్వాత నేను నెక్స్ట్ టెక్స్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. సో దాని కొరకు నేను ఇక్కడ ఎలిమెంట్స్ కింద టెక్స్ట్ ఉంది కదా. సో దానిపై క్లిక్ చేశాను. దానిపై క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ అయితే చూపిస్తుంది అనమాట. ఇందులో మీకు యాడ్ టెక్స్ట్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేస్తే మనకి ఇక్కడ టెక్స్ట్ రాసుకోవచ్చు అనమాట. అంటే అది పారాగ్రాఫ్ రూపంలో ఉంటుంది కాబట్టి నేనైతే అది సెలెక్ట్ చేసుకోవట్లేదు. సో అలాగే దాని కింద యాడ్ హెడ్డింగ్ ఉంది కదా. సో మీరు యాడ్ హెడ్డింగ్ పైన కూడా క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకు క్యాన్వాకి సంబంధించి క్యాన్వా వాళ్ళే మనకు కొన్ని డిజైన్ చేసి నేమ్స్ అనేది కింద ప్రొవైడ్ చేశారు చూడండి. సో నేను అందులో నుండి ఒక నేమ్ అని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట, బ్రిమ్స్టోన్ అని. సో దానిపై అయితే క్లిక్ చేశాను. దానిపై క్లిక్ చేస్తే మనకి ఇక్కడైతే యాడ్ అయింది కదా. సో యాడ్ అయ్యాక నేను ఇప్పుడు ఆ టెక్స్ట్ అనేది నాకు ఇక్కడ పిజ్జా కాబట్టి ఇది పిజ్జాకి సంబంధించింది కాబట్టి మన పోస్టరు నేను ఇప్పుడు అది ఎడిట్ చేయాలనుకుంటున్నాను. సో అంతకంటే ముందు ఇక్కడ ఈ కలర్ అనేది మనకు ఆరెంజ్లో ఉంది కదా. సో దీని కలర్ అనేది టెక్స్ట్ కలర్ అనేది నేనైతే చేంజ్ చేద్దాం అనుకున్నాను. సో దాని కొరకు దానిపైన ఆప్షన్లో ఉంది కదా. సో అక్కడ క్లిక్ చేస్తే మనకు కలర్ ఆప్షన్స్ వస్తాయి. మనకు కావాల్సిన కలర్ అనేది నేనైతే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఇక్కడ కలర్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్నాక దీని టెక్స్ట్ అనేది ఎడిట్ చేశాను అనమాట. ఎడిట్ చేసినాక ఇక్కడ చూసుకోవచ్చు దాని పొజిషన్ కూడా చేంజ్ చేసుకున్నాను అనమాట. అంటే దాని పొజిషన్ కూడా కాస్త మూవ్ చేశాను. సో చేశాక నెక్స్ట్ ఏం చేశానంటే ఈ ఫాంట్ అనేది మన స్టైల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో దాని కొరకు మనకి ఇక్కడ పైన ఫాంట్ ఉంది కదా. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఫాంట్ స్టైల్ అనేవి చాలా వస్తాయి అనమాట. సో ఇందులో మీరైతే అదైతే సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏ స్టైల్లో కావాలో మీరైతే ఆ స్టైల్ అనేది మీరైతే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఏదో ఒక స్టైల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే నేను నెక్స్ట్ ఇంకో టెక్స్ట్ అంటే దాని కింద ఇంకో టెక్స్ట్ యాడ్ చేద్దాం అనుకున్నాను. సో దాని కొరకు నేను ఏం చేశానంటే ఇక్కడ యాడ్ సబ్ హెడింగ్ ఉంది కదా, అది యాడ్ చేసుకొని దాన్ని అయితే యాడ్ సబ్ హెడింగ్ అని ఎడిట్ చేశాను. ఎడిట్ చేసి దీని పొజిషన్ అయితే నేను దాని కింద సెట్ చేశాను. సెట్ చేసి పెట్టి ఇక్కడ వైట్లో ఉంది కాబట్టి దీని కలర్ కూడా చేంజ్ చేసుకుంటున్నాను చూడండి. చేంజ్ చేసుకొని నెక్స్ట్ దీని ఫాంట్ ఉంది కదా. సో ఈ ఫాంట్ అనేది కూడా సేమ్ ఇక్కడ చూపించిన విధంగా నాకు కావాల్సిన ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకొని సెట్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు చూడనికే మనకు ఒక పోస్టర్ లాగా ఉంది కదా. సో ఇంకో కొంచెం కాస్త డిజైన్ చేద్దాము. నెక్స్ట్ ఇక్కడ మీరు ఎలిమెంట్స్ పై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ బ్లూ స్మోక్ అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని ఇమేజెస్ అయితే చూపిస్తుంది కదా. సో ఇందులో స్మోక్లో నాకు మిడిల్లో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఇందులో యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని దీని సైజ్ అనేది కాస్త ఇంక్రీజ్ చేశాను అనమాట. ఇంక్రీజ్ చేశాక దీని ఒపాసిటీ అనేది కాస్త తగ్గిద్దాం అనుకున్నాను. సో దాని కొరకు మనం ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ ఉంది కదా. సో దానిపై అయితే క్లిక్ చేశాను అనమాట. దానిపై క్లిక్ చేసి ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అనేది నాకు ఎంత కావాలో అంత అయితే సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఇక్కడ పిజ్జా టైటిల్ ఉంది కదా. సో దానికైతే షాడో అయితే యాడ్ చేద్దాం అనుకున్నాను. సో దాని కొరకు ఈ పిజ్జా టైటిల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంది కదా. సో దానిపై అయితే క్లిక్ చేశాను అనమాట. దానిపై క్లిక్ చేసి ఇక్కడ మనకి షాడో ఉంది చూడండి, నన్ను షాడో అలాగే బ్యాక్ సైడ్ ఉంది కదా. సో ఈ మూడిట్లో నేను ఒక షాడోకి సంబంధించింది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇంతకుముందు అయితే మనకు పిజ్జా టైటిల్కి షాడో అనేది లేదనమాట. సో ఇప్పుడు షాడో అనేది యాడ్ అయిందనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేశానంటే ఇక్కడ మనకు చిల్లీ అలాగే ఈ బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా మనకు పిజ్జాకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ అవి కాస్త బ్లర్ అయినట్టు ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు దీని బ్యాక్ సైడ్ అంటే ఇంతకుముందు మనము ఈ బ్లూ కలర్ ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం కదా స్మోక్ సంబంధించి. సో అది బ్యాక్ సైడ్ అయితే పంపిద్దాం అనుకున్నాను వీడికి బ్యాక్ సైడ్. సో దాని కొరకు నేను మళ్ళీ పొజిషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. పొజిషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లేయర్స్ అయితే చూపిస్తుంది కదా. సో ఈ లేయర్స్లో మనము ఈ బ్లూ స్మోక్ది కాస్త బ్యాక్ సైడ్ అయితే సెట్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ చూపించిన విధంగా వీడియోలో చూపించిన విధంగా. సో ఈ విధంగా సెట్ చేసుకున్నాక మనకి ఇప్పుడు చూడొచ్చు ఈ డిజైన్ అనేది కాస్త థిక్ అయి కనపడుతుంది అనమాట. సో మీరు కూడా ఇక్కడ ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. ఆ తర్వాత నెక్స్ట్ నేను కాంటాక్ట్ నెంబర్ అనేది ఇద్దాం అనుకున్నాను. సో దాని కొరకు నేను మళ్ళీ టెక్స్ట్ పై అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇక్కడ యాడ్ సబ్ హెడింగ్ ఉంది కదా. సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక దాన్ని ఎడిట్ చేశాను అనమాట. ఇక్కడ చూపించిన విధంగా
ఎడిట్ చేసి ఇక్కడ కాంటాక్ట్ నెంబరు అలా కాంటాక్ట్ అనే నేమ్ టెక్స్ట్ ఇచ్చేసి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అనేది ఇచ్చాను. ఇచ్చేసి దాని పొజిషన్ అనేది నాకు కావాల్సిన ప్లేస్లో అయితే సెట్ చేసుకున్నాను అనమాట. సో అదే విధంగా నెక్స్ట్ నేను ఏం చేశానంటే మళ్ళీ ఎలిమెంట్స్లోకి వచ్చేసి దీనికి కాల్ ఐకాన్ అయితే ఇద్దాం అనుకున్నాను లెఫ్ట్ సైడ్లో. సో దాని కొరకు నేను ఇప్పుడు ఈ ఎలిమెంట్స్లోకి వచ్చేసి సర్చ్లో మొబైల్ ఐకాన్ అనేది సెర్చ్ చేసాను అనమాట. అంటే కాల్ ఐకాన్ అయినా సరే మొబైల్ ఐకాన్ అయినా సరే సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని ఇమేజెస్ అయితే చూపిస్తుంది. వాటికి సంబంధించిన ఐకాన్ అనేది మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక నేను ఇప్పుడు మళ్ళీ దాని సైజ్ అనేది డిక్రీజ్ చేసి నేను కావాల్సిన ప్లేస్లో అనేది సెట్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇంతకుముందు లెఫ్ట్ సైడ్లో సెట్ చేసుకోండి. సో నాకు ఇక్కడ నచ్చలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్ తీసుకొని ఇక్కడ మూవ్ చేసి ఇక్కడ సెట్ చేసాను అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ నేను ఎలిమెంట్ పై అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ బాక్స్లో ఒక రెక్టాంగిల్ అయితే సెర్చ్ చేశాను అనమాట. సో సెర్చ్ చేసి ఒక రెక్టాంగిల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో మీకు ఇక్కడ ఇమేజ్లో చూసుకోవచ్చు, ఇక్కడ వీడియోలో చూసుకోవచ్చు. సో ఈ రెక్టాంగిల్ని ఇప్పుడు సైడ్కి అయితే డ్రాగ్ చేశాను. సైడ్కి కాస్త డ్రాగ్ చేసి దాని సైజ్ అనేది కాస్త టెక్స్ట్కి ఎంత కావాలో అంత సైజు డిక్రీజ్ చేసుకున్నాను. డిక్రీజ్ చేశాక నెక్స్ట్ ఇక్కడ ఇది బ్లూ కలర్లో ఉంది కదా. సో ఈ బ్లూ కలర్లో ఉండేదాన్ని నేను కలర్ చేంజ్ చేద్దాం అనుకున్నాను. సో దాని కొరకు ఇక్కడ మళ్ళీ కలర్ ఆప్షన్ పై క్లిక్ చేసి సో నాకు కావాల్సిన కలర్ అనేది నేనైతే ఇక్కడైతే సెట్ చేసుకున్నాను అనమాట. సో బ్యాక్గ్రౌండ్ అనేది కలర్ అనేది సెట్ చేసుకున్నాను అనమాట. సెట్ చేసుకున్నాక నెక్స్ట్ ఇక్కడ నేను కార్నర్ అయితే రౌండ్ చేద్దాం అనుకున్నాను. సో దాని కొరకు నేను ఇక్కడ కార్నర్ పై అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఆ కార్నర్ అనేది కాస్త రౌండ్గా అయితే సెట్ చేసుకున్నాను అనమాట. సెట్ చేసుకొని దాని పొజిషన్ అయితే కావాల్సిన ప్లేస్లో అయితే సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకున్నాక నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకో టెక్స్ట్ అనేది అంటే ఒక టెక్స్ట్ అనేది తీసుకుంటున్నాను అనమాట. సో ఆ టెక్స్ట్ అనేది సో దీనిపైన రావాలన్నమాట. సో దాని కొరకు ఇక్కడ ఒక టెక్స్ట్ తీసుకొని ఇక్కడ యాడ్ సబ్ హెడింగ్ ఉంది కదా. సో దాన్ని అయితే తీసుకొని అదైతే ఎడిట్ చేశాను అనమాట. సో ఆ నేమ్ తీసేసి ఇక్కడ ఆర్డర్ నౌ అనేది రావాలి కాబట్టి నాకు నేమ్ అనేది సో నేను ఇక్కడైతే ఆర్డర్ నౌ అనే నేమ్ అనేది ఇచ్చాను అనమాట. సో ఆ నేమ్ ఇచ్చేసి సో ఆ నేమ్ మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా. సో మనం ఇందాక తీసుకుంది సో దానిపై ఇచ్చాను అనమాట. సో అక్కడ ఆ పొజిషన్లో అయితే సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకున్నాక నేను ఇప్పుడు అది బ్లాక్ కలర్లో ఉంది కాబట్టి మనకు టెక్స్ట్ సో ఆ కలర్ అనేది మనకు వద్దు కాబట్టి ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ ఆ కలర్ టెక్స్ట్ యొక్క కలర్ని అయితే చేంజ్ చేశాను అనమాట. సో దాని కొరకు మళ్ళీ అది కలర్ సెట్ చేసుకున్నాను. ఇక్కడ నేనైతే వైట్ కలర్లో అయితే ఇచ్చాను అనమాట. కలర్ అయితే చేంజ్ చేసుకున్నాను. సో ఇక్కడ నెక్స్ట్ కలర్ చేంజ్ చేసుకున్నాక నాకు ఇప్పుడు దాని కింద ఇంకో నేమ్ అయితే కావాలి కాబట్టి మళ్ళీ టెక్స్ట్ అయితే తీసుకున్నాను. సో టెక్స్ట్ తీసుకొని ఫ్రీ డెలివరీ అని అయితే నేనైతే ఒక నేమ్ అయితే ఇచ్చాను అనమాట. నేమ్ అనేది ఇచ్చాక నెక్స్ట్ నేను ఇక్కడ ఈ ఫాంట్ యొక్క స్టైల్ అనేది చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దాని కొరకు ఇక్కడ ఫాంట్ స్టైల్లోకి వచ్చేసి నాకు కావాల్సిన స్టైల్ని అయితే తీసుకున్నాను అనమాట. సో ఈ ఫ్రీ డెలివరీ అనే ఫాంట్ స్టైల్ని సో తీసుకొని నేను ఇక్కడ కావాల్సిన ప్లేస్లో అయితే సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకున్నాక దీని కలర్ అనేది కూడా నేనైతే ఇక్కడ చేంజ్ చేశాను అనమాట. సో బ్లాక్లో ఉన్న వాటిని వైట్లోకి అయితే చేంజ్ చేశాను. సో అలాగే నెక్స్ట్ నేను ఇక్కడ ఆర్డర్ నౌ కింద బ్యాక్గ్రౌండ్లో మనకు ఆరెంజ్ కలర్ ఉంది కదా. సో ఆ కలర్ని కూడా నేను ఇప్పుడు చేంజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను నెక్స్ట్ ఇప్పుడు చేంజ్ చేశాను అనమాట. సో కలర్ పై క్లిక్ చేసి ఆరెంజ్ని బ్లాక్ కలర్లో సెట్ చేసుకున్నాను. ఇక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగా అయితే సెట్ చేశాను అనమాట, చూసుకోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఒక స్కానర్ అనేది అంటే మనకు ఒక బార్ కోడ్కి సంబంధించి ఒక ఇమేజ్ అనేది యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దాని కొరకు నేను మళ్ళీ ఎలిమెంట్స్లోకి వచ్చాను అనమాట. సో ఎలిమెంట్స్లోకి వచ్చేసి ఇక్కడ సర్చ్ బాక్స్లో ఇక్కడ స్కానర్ అనేది సెర్చ్ చేశాను. సెర్చ్ చేసి మనకి ఇక్కడ బార్ కోడ్కి సంబంధించి మొత్తం స్కాన్కి సంబంధించి మొత్తం కూడా ఇమేజెస్ అయితే వచ్చాయన్నమాట. సో ఈ ఇమేజీలో నేను ఫ్రీగా ఏదైతే ఉందో అదైతే సెలెక్ట్ చేసుకున్నాను. సో మీరు కూడా ఫ్రీగా ఏదైతే ఉందో అది మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకొని నేను దీని పొజిషన్ అనేది దీనిపైన ఇద్దాము అనుకున్నాను. సో ఈ ఆర్డర్ ఉంది కదా, సో దానిపై అయితే ఈ స్కానర్కి సంబంధించిన ఇమేజ్ అయితే సెట్ చేశాను అనమాట. సెట్ చేశాక నెక్స్ట్ నేను దీని బ్యాక్గ్రౌండ్లో ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇద్దాం అనుకున్నాను. సో దాని కొరకు మళ్ళీ ఎలిమెంట్ పై అయితే క్లిక్ చేసి ఇక్కడ సర్చ్ బాక్స్లో రెక్టాంగులర్ అనేది సెర్చ్ చేశాను. సెర్చ్ చేసి మీకు ఇక్కడ రెక్టాంగులర్ షేప్ సంబంధించి కొన్ని ఇమేజెస్ వచ్చాయి. సో అందులో ఒక షేప్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట రెక్టాంగులర్కి సంబంధించి. సో ఆ షేప్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిఫాల్ట్గా బ్లూ కలర్లో వచ్చింది. సో దాని కలర్ అనేది వైట్ చేసుకున్నాను. వైట్ చేసుకొని ఇక్కడ ఈ స్కానర్ యొక్క బ్యాక్గ్రౌండ్లో అయితే నాకు కావాల్సిన సైజుని డిక్రీజ్ చేసుకొని దాని బ్యాక్గ్రౌండ్ యొక్క సైజుని అయితే సెట్ చేశాను అనమాట. సో సెట్ చేస్తే మీకు ఇక్కడ చూపించిన విధంగా కనబడుతుంది కదా. సో ఈ విధంగా సెట్ చేశాను. సో అదే విధంగా నెక్స్ట్ నేను ఇక్కడ
ఈ ఐకాన్స్ అయితే ఇద్దాం అనుకున్నాను, సోషల్ మీడియా ఐకాన్స్. సో దాని కొరకు నేను ఈ ఎలిమెంట్స్ పై అయితే క్లిక్ చేసి ఇక్కడ సోషల్ మీడియా ఐకాన్స్ అనేది ఒక్కొక్కటిగా సెర్చ్ చేసి ఇక్కడైతే సెలెక్ట్ చేసుకొని దాని కలర్ కూడా చేంజ్ చేసుకొని ఇక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగా నేను యాడ్ చేశాను అనమాట. సో 3 ఐకాన్స్ అయితే ఇచ్చానమాట. సో ఇక్కడ ఫేస్బుక్ సంబంధించి కానీ, ఇన్స్టాగ్రామ్కి సంబంధించి కానీ, ట్విట్టర్కి సంబంధించి కానీ ఈ 3 ఐకాన్స్ అయితే యాడ్ చేశాను. సో ఈ ప్రాసెస్ అనేది మీరైతే చూసుకోవచ్చు వీడియోలో. సో మళ్ళీ నేను ఇప్పుడు ఇక్కడ బ్లూ స్మోక్ అనేది ఒకటి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దాని కొరకు నేను ఇప్పుడు మళ్ళీ ఎలిమెంట్స్ పై అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ బాక్స్లో బ్లూ స్మోక్ అయితే సెర్చ్ చేశాను. సెర్చ్ చేసి ఇక్కడ ఇమేజెస్ వచ్చాయి కొన్ని. సో అందులో నేను ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక ఇందులో యాడ్ అయింది. సో ఇప్పుడు నేను ఇక్కడ దీని పొజిషన్ అనేది నాకు కావాల్సిన ప్లేస్ అయితే సెట్ చేసుకోవాలనుకుంటున్నాను. అలాగే దీని సైజ్ అనేది కూడా కావాల్సినంత నేనైతే సెట్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి సో నేను ఇప్పుడు ఇక్కడ పొజిషన్ పై అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇక్కడ ఏ పొజిషన్లో అయితే నేను సెట్ చేసుకోవాలనుకున్నానో ఆ పొజిషన్లో అయితే నేనైతే సెట్ చేసుకుంటున్నాను. సో అదే విధంగా ఏ బ్యాక్గ్రౌండ్లో రావాలనుకుంటున్నానో అదేవిధంగా ఆ బ్యాక్గ్రౌండ్లో అయితే ఉంచుదాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను నాకు కావాల్సిన ప్లేస్లో అయితే నేనైతే ఇదైతే సెట్ చేసుకున్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు కూడా అంతే, మీకు కావాల్సినది ఏదైనా సరే మీరు కావాల్సిన ప్లేస్లో అయితే పొజిషన్లో సెట్ చేసుకోవచ్చు. అలాగే మీకు కావాల్సిన ప్లేస్లో మూవ్ ఆన్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దాని కొరకు అయితే నేను ఇప్పుడు డ్రాప్స్ అనేది సెర్చ్ చేస్తున్నాను. సో ఇక్కడ డ్రాప్స్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ వాటర్ డ్రాప్స్ అనేది ఉన్నాయి కదా. సో దానిపై క్లిక్ చేశాను. ఇక్కడ దానిపై క్లిక్ చేసి వాటర్ డ్రాప్స్కి సంబంధించి కొన్ని ఇమేజెస్ అయితే వచ్చాయి. ఇందులో నేను ఇప్పుడైతే ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి, సెలెక్ట్ చేసుకుంటే మనకైతే ఇక్కడ వచ్చింది కదా. సో మనకి ఇక్కడ డిఫాల్ట్ ఇక్కడ ఒకటి బ్లాక్ కలర్లో వాటర్ డ్రాప్స్ అనేది వచ్చింది. సో ఇప్పుడు దాన్ని కాస్త మూవ్ ఆన్ చేసి నెక్స్ట్ దాన్ని పైన ఉంచుదాం అనుకుంటున్నాను. ఉంచి ఇప్పుడు దానికి కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఇమేజ్లో చూపించిన విధంగా నేను ఇప్పుడైతే దాని కలర్ అయితే చేంజ్ చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు నాకు ఈ ఇమేజ్కి సంబంధించి బ్లూ కలర్లో ఉంది కాబట్టి సో ఆ బ్లూ కలర్కి సంబంధించి కాస్త కలర్ అయితే ఇచ్చానమాట. అదేవిధంగా ఇంకో ఇమేజ్ అయితే సెట్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో అదైతే యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు మొత్తం కూడా ఇక్కడ వాటర్ డ్రాప్స్ అనేది వచ్చాయి ఆ ఇమేజ్కి సంబంధించి. ఇప్పుడు దాని సైజ్ అనేది కాస్త ఇంక్రీజ్ చేసి దీనికి ఈ ఇమేజ్కి తగ్గట్టు నేను పొజిషన్ అనేది సెట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అయితే ఈ పోస్టర్కి సంబంధించి దీనికి అయితే సెట్ చేసుకున్నాను అనమాట. సెట్ చేసుకున్నాక ఇప్పుడు నేను దీనికి కాస్త ఒపాసిటీ అయితే తగ్గిద్దాం అనుకుంటున్నాను. సో దాని కొరకు నేను ఇప్పుడు ఈ ట్రాన్స్పరెన్సీ ఉంది కదా. సో దానిపై క్లిక్ చేసి దాని ఒపాసిటీ అనేది కాస్త తగ్గించాను అనమాట. సో దానికి తగ్గించాక మనకైతే ఇక్కడ ఈ విధంగా అయితే ఈ పోస్టర్ అనేది కనపడుతుంది. సో ఇంకా కొన్ని మనం యాడ్ చేసుకోవాలంటే ఇప్పుడు నేను నెక్స్ట్ ఇక్కడ ఎలిమెంట్స్ పై అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసి మళ్ళీ నేను ఇక్కడ లీవ్స్ పై అయితే క్లిక్ చేద్దాం అనుకుంటున్నాను. లీవ్స్ని అయితే సెలెక్ట్ చేద్దాం అనుకున్నాను. సో దాని కొరకు ఇప్పుడు మళ్ళీ ఎలిమెంట్స్ పై అయితే క్లిక్ చేసి లీవ్స్ అని అయితే సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ లీవ్స్కి సంబంధించి కొన్ని ఇమేజెస్ అయితే వచ్చాయి కదా. సో ఇప్పుడు నేను ఇందులో ఒకటైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకొని దాని కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మనకు డిఫాల్ట్గా వచ్చింది కాబట్టి ఆ డిఫాల్ట్ కలర్ కాక మనమైతే లీవ్స్కి ఉన్న విధంగా ఆ కలర్ని అయితే చేంజ్ చేసుకున్నాను. చేంజ్ చేసుకున్నాక దాన్ని కాస్త రొటేట్ చేశాను అనమాట. రొటేట్ చేసి నాకు కావాల్సిన ప్లేస్లో అయితే సెట్ చేసుకున్నాను చూడండి. సెట్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ దాని ఒపాసిటీ అనేది తగ్గిద్దాం అనుకున్నాను. సో దాని కొరకు నేను మళ్ళీ ట్రాన్స్పరెన్సీ అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసి దాని ట్రాన్స్పరెన్సీ అనేది కాస్త ఆ ఒపాసిటీ అనేది తగ్గించాను అనమాట. తగ్గించాక నెక్స్ట్ నేను ఇప్పుడు ఆ ఇమేజ్ అనేది ఇప్పుడు ఈ ట్రయాంగిల్ అవుట్లైన్ ఉంది కదా. సో దాని బ్యాక్ సైడ్ రావాలనుకుంటున్నాను. దాని బ్యాక్ సైడ్ నుండి మనకు ఓపెన్ కావాలనుకుంటున్నాను కాబట్టి సో నేను ఇప్పుడైతే మళ్ళీ పొజిషన్ పై క్లిక్ చేసి దాన్ని అయితే ఇప్పుడు బ్యాక్ సైడ్ పంపించాను అనమాట. సో చూసుకోవచ్చు ఇప్పుడు మొత్తం కూడా బ్యాక్ వెళ్ళిపోయింది అనమాట. ఆ ట్రయాంగిల్ అవుట్లైన్కి సంబంధించి బ్యాక్ వెళ్ళిపోయింది ఆ లీవ్స్ అనేది. సో వెళ్ళిపోయాక నెక్స్ట్ నేను ఇంకో ఇమేజ్ అనేది యాడ్ చేద్దాం అనుకున్నాను. సో ఇంకొకటి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో ఇంకొకటి సెలెక్ట్ చేసుకొని దాని పొజిషన్ అనేది నాకు కావాల్సిన ప్లేస్లో సెట్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ. సో ఇక్కడ నాకు ఇక్కడ రైట్ సైడ్లో కావాలనుకుంటున్నాను. రైట్ సైడ్లో కాస్త మూవ్ ఆన్ చేసుకొని దాని సైజు కూడా డిక్రీజ్ చేశాను. డిక్రీజ్ చేసి ఇక్కడ సెట్ చేసుకున్నాను అనమాట. సెట్ చేసుకొని నేను దీన్ని ఒపాసిటీ అనేది తగ్గిద్దాం అనుకున్నాను. సో దాని కొరకు నేను మళ్ళీ ఇప్పుడు ఈ ట్రాన్స్పరెన్సీ ఉంది కదా. దానిపై క్లిక్ చేసి ఆ ట్రాన్స్పరెన్సీ అనేది కాస్త తగ్గించాను అనమాట. తగ్గించి ఈ విధంగా సెట్ చేసుకున్నాను. సో మళ్ళీ నేను ఇంకొకటి యాడ్ చేద్దాం అనుకున్నాను. సో దాని కొరకు మళ్ళీ ఎలిమెంట్స్ పై అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇక్కడ సర్చ్లో లైన్ అనేది సెర్చ్ చేశాను. సెర్చ్ చేసి మనకి ఇక్కడ కొన్ని ఇమేజెస్ అయితే వచ్చాయి కదా. సో ఇందులో
మళ్ళీ నేను ఇక్కడ ఒకటి లీవ్స్ లాగానే ఉంది కదా, సో ఏం పర్లేదు, మళ్ళీ అదే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకుంటే మనకి యాడ్ అయింది చూడండి. సో యాడ్ అయింది కదా, సో దీని పొజిషన్ అనేది ఇప్పుడు నేను ఇక్కడ టాప్ సైడ్లో నేనైతే మూవ్ ఆన్ చేసి అక్కడైతే సెట్ చేసాను చూడండి. సో ఇక్కడ ఈ విధంగా అయితే సెట్ చేశాను అనమాట. సో మొత్తానికైతే ఈ వీడియో మొత్తానికైతే మనకి ఈ పోస్టర్కి సంబంధించి డిజైన్ అయితే సెట్ అయిందనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు అన్నీ కూడా సెట్ అయినాయి. ఇప్పుడు చూడడానికి కూడా మనకు డిజైన్ అనేది చాలా అద్భుతంగా అయితే ఉంది కదా. సో ఈ విధంగా అయితే మనం అయితే ఒక పోస్టర్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సో ఇది ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.